నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మోకాళ్ల నొప్పులు, సోరియాసిస్ సంబంధిత అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం కోసం హెర్బల్ చికిత్సలో ఉన్న విధానాలను వివరించేందుకు మనతో పాటున్నారు 4 తరాల అనుభవం కలిగిన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్ వసంతి. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్ వసంతి గారు. హలో అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం వింటుంటాం మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్య లక్షణాలను గుర్తించడం ఎలా? ఆర్జేఆర్ హాస్పిటల్లో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందండి? మోకాల నొప్పులు అనేవి మనకి డీజనరేటివ్ డిసీజ్, వయసు పైబడిన వాళ్ళలోని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కీళ్లవాతం అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజు. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి యాంటీగా వర్క్ చేసి మన బాడీలో ఉండేటటువంటి బోన్స్ అనేవి డ్యామేజ్ అవ్వటం వల్ల మనకి కీళ్లవాతం అనేది వస్తుంది. మోకాల నొప్పులు అనేవి ఏంటంటే మన వయసు పైబడిన వాళ్ళు మన యొక్క తొడ ఎముక కింద ఉండేటటువంటి కాలి ఎముక మధ్యలోని కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోయేటప్పుడు రెండిటి మధ్యన రాపిడి వలన మనకి మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. కీళ్లవాతం అనేది మనకి చిన్న జాయింట్స్ నుండి, అంటే ఒక్క మోకాళ్ళే కాదు, మనకి చిన్న జాయింట్స్ నుండి స్టార్ట్ అయ్యి అన్ని బిగ్గర్ జాయింట్స్, అన్ని కీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఏంటంటే సిమెట్రికల్గా ఉంటుంది. అంటే మన యొక్క కుడి చేతిలోని పెయిన్స్ వస్తే ఎడమ చేతిలో రావటం, కుడి భుజంలోని పెయిన్ వస్తే ఎడమ భుజంలో రావటము, మోకాల్లో వస్తే ఒక మోకాల్లో వస్తే ఇంకో మోకాల్లో సిమెట్రికల్గా, అంటే ఇటు వస్తే ఇటువైపు రావటం అనేది ఉంటుంది. కానీ మోకాళ్ళ ఆర్థరైటిస్ అనేది మాత్రము ఇది డిఫరెంట్గా మనకి మోకాల్లో కనిపిస్తుంది. కొంతమందిలో ఏంటంటే నడుములోని, మెడలోని అట్లా మనకి గ్రాడ్యువల్గా డీజనరేషన్ అనేది ఎక్కడ ఉందో అక్కడ మనకి నొప్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనం టెస్టులు చేసేటప్పుడు కూడా మనకి యాంటీ సిసిపి కానీ, ఆర్య ఫ్యాక్టరు, ఏఎస్ఓ టైటరు, ఇవన్నీ కూడా కీళ్లవాతంలోని పాజిటివ్ ఉంటాయి. సిఆర్పి పెరగటము, ఈఎస్ఆర్ పెరగటము, తర్వాత రుమటాయిడ్ నోడ్యూల్స్ అనేవి ఈ చేతుల దగ్గర మనకి నోడ్యూల్ లాగా, అంటే గ్రోత్ లాగా కనిపించడము, ఇదంతా కూడా కీళ్లవాతంలో జరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ లోని ఇలాంటివి ఏమి ఈఎస్ఆర్ కానీ, సిఆర్పి పెరగటం కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఓకే డాక్టర్, మనకు అనంతపురం నుంచి కాలర్ ఉన్నారు, ఫజ్రీన్ గారు. ఫజ్రీన్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అవును మేడం, షుగర్ గురించి చెప్తున్నారు కానీ షుగర్ గురించి ఏం చూపించలేదు కదా మేడం. ఏంటండి? హలో, చెప్తున్నారు కానీ ఆయుర్వేదము ఓకే, టీవీలో చూపించడం లేదు కదా మేడం. షుగర్ గురించి మీరు టీవీలో కనిపించట్లేదని అడుగుతున్నారండి? అవును మేడం. షుగర్ అనేది అంటే ఆటోమేటిక్గా మనకి వచ్చే పేషెంట్స్ కి ఇప్పుడు మోకాల నొప్పులు అలా వచ్చేటప్పుడు వాళ్ళకి షుగర్ కూడా ఉంటుంది కదండి. వాళ్ళకి వచ్చేటప్పుడు మనం మందులతో పాటు మనం గట్ హెల్త్ ని మనము కరెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే పేషెంట్ కి ఏవైతే ప్రాబ్లమ్స్, ఏవైతే మోకాల నొప్పులు, వాటితో పాటు షుగరు, బీపీ, థైరాయిడ్ అలాంటి కంప్లైంట్స్ కూడా కలిపి ఉండేటప్పుడు మనం చికిత్స అనేది అన్నిటికీ కలిపే ఇస్తూ ఉంటామండి. సెపరేట్గా మనం షుగర్కి కూడా ఓన్లీ షుగరే ఉంది మేము చూపించుకుంటాము అంటే కూడా ఆర్జేఆర్ హాస్పిటల్ దానికి కూడా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ బ్రాంచ్ని ఒకసారి విజిట్ అవ్వండి. డాక్టర్ గారు, ఈ కీళ్లవాతం సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ కీళ్లవాతం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? మనకి కీళ్లవాతం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని కూడా అసలు ఎక్కడ మొదలవుతాయంటే ఏ సమస్య అయినా కూడా మన జీర్ణ వ్యవస్థ, మన పొట్టలను మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా అది డైజెషన్ ఎట్లా అవుతుంది, మన గట్ హెల్త్, అంటే మన పెద్ద ప్రేగుల్లో ఏమైనా టాక్సిన్స్, మలబద్ధకం ఏమైనా ఉన్నా కూడా అది లోపల టాక్సిన్స్ అనేవి పేరుకుపోవటం వల్ల ఒక్కొక్క సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏం జరుగుతుంది అంటే మన యొక్క పెద్ద ప్రేగుల్లోని కానీ లోపల ఉండేటటువంటి బ్యాక్టీరియాలను ఓవర్ గ్రోత్ అవ్వటము, అది వెళ్ళి మన బ్లడ్ స్ట్రీమ్ లోని రక్తంలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. అప్పుడు మన సెల్స్ ఏదో, బయట నుండి వచ్చే సెల్స్ ఏదో మన శరీరం అనేది గ్రహించక మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి యాంటీగా వర్క్ అవుతూ ఉంటుంది. అందులో ఏంటంటే సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. అది చర్మ కణాలని దాడి చేసింది అనుకోండి, సోరియాసిస్ వస్తుంది. ఒకవేళ అది జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. అలాగే మన ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్నీ కూడా మనకి గట్కి రిలేటెడ్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే మలబద్ధకం కానీ, జీర్ణ సంబంధమైనటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి చాలా మందిలోని, ఏం చేస్తూ ఉంటారు, గ్యాస్ట్రిక్కి చాలా సంవత్సరాల నుండి యాంటాసిడ్స్, అంటే పరగడుపుని వేసుకునేటటువంటి టాబ్లెట్స్ మనకి ఎప్పుడైనా నొప్పి మాత్రలు కానీ ఏమైనా వాడితే ఒక వారం రోజులు అట్లా వాడి ఆపేసేయాలి. కానీ అలా కాకుండా డైజెషన్ మాకు అవ్వట్లేదని చెప్పి సంవత్సరాల తరబడి చాలా మంది చేస్తున్న పెద్ద తప్పిదే. సంవత్సరాల తరబడి వాడుతూనే ఉంటారు. దానివల్ల ఏంటంటే పొట్టలో ఉండేటటువంటి స్టమక్ యాసిడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఆకలి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఏవైనా మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వదు, అబ్జార్ప్షన్ జరగదు. మనకి కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, B12 కానీ, ఐరన్ కానీ ఇవన్నీ బాడీలోకి అబ్జార్ప్షన్ జరగాలి అంటే మన యొక్క ఆకలి అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే స్టమక్ యాసిడ్ ప్రాపర్గా ఉంటే మనం తీసుకున్న ఆహారం అనేది
పొట్టలోనికి అబ్జార్ప్షన్ జరిగి అది మన యొక్క సెల్యులర్ న్యూట్రిషన్ వరకు వెళ్తుంది. లేదు సరిగ్గా డైజెషన్ జరగట్లేదు అంటే అది టాక్సిన్ రూపంలో బాడీలోనే ఉండిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మనకి అరగట్లేదు అంటే అది మోషన్ ద్వారా బయటకు పోతుంది అనుకుంటారు, కానీ అట్లా కాదు. అది టాక్సిన్ రూపంలో బాడీలోనే ఉండి రకరకాల డిసీజెస్ అనేవి రావటానికి ప్రధానమైనటువంటి కారణం అనేది ఇండైజెషన్. కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్నా, లేకపోతే ఇండైజెషన్, ఆకలి తక్కువగా ఉన్నా, నిద్ర సరిగా లేకపోయినా ఇవన్నీ కూడా మనకి రకరకాల వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. కాబట్టి వీటిని మనం ఎప్పుడైతే మనం పరిష్కరించుకొని కరెక్ట్గా మనం చూసుకుంటామో అప్పుడు ఈ వ్యాధులన్నీ కూడా రాకుండా కూడా ఉంటాయి. ఓకే డాక్టర్, మనకు హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు, సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి సతీష్ గారు. సతీష్ గారు అండి, రమేష్. రమేష్ గారు చెప్పండి. నాకు పిరాలసిస్ చేసిందండి ఈ లెఫ్ట్ సైడ్ లా 3 సంవత్సరాల లోపల ఇంకా నడుస్తుంది. ఓకే, మీ వయసు ఎంతో చెప్పండి. నాది 48 అమ్మా. ఓకే, 48 సంవత్సరాలు. 3 years అయిందా అండి మీకు పారాలసిస్ వచ్చి? ఇంకా రాలేదు, ఇంకా కాలేదు, అవుతుంది. సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయండి? వీక్నెస్ ఏమైనా అనిపిస్తుందా లిమ్స్ లోని? అంటే మీ చేతులు కానీ కాళ్ళు కానీ లాగుతున్నట్టు, అట్లా ఏమైనా వీక్ అవుతున్నట్టు, మజిల్ తగ్గుతున్నట్టు? ఇప్పుడు మామూలుగా ఎక్సర్సైజ్ చేయమన్నారండి, మరి ఏమంటారు, ఎంఆర్ఐ తీయించమన్నారా? చేయించాలండి. ఓకే, అందులో ఏమైనా క్లాట్ ఉందని కానీ ఏమైనా చెప్పారా సార్ మీకు? ఉందంట మేడం. మీకు ఏమైనా వీక్నెస్ అనిపిస్తుందా? మీ చేతులు కానీ కుడివైపు కానీ ఎడం వైపు కానీ బాడీ వీక్ అనిపిస్తుందా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ వీక్ అనిపిస్తుంది. మీకు బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? షుగర్ లేదు మేడం, ఖాళీ ఓన్లీ బీపీ వల్లనే వచ్చిందంట. అవునవును, బీపీ ఇప్పుడు కంట్రోల్లో ఉంటుందా టాబ్లెట్ వేసుకునేటప్పుడు? కంట్రోల్ ఉంటుంది మేడం, నెలకు 2 సార్లు చేపిస్తాను. మీకు ఏమైనా కొలెస్ట్రాల్ అవి ఏమైనా ఉన్నాయా అండి? లిపిడ్ ప్రొఫైల్ ఏమైనా చేయించారా? అవన్నీ ఏం లేవండి. సరే, ఒకసారి మీ దగ్గర ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవి ఒక్కసారి మీరు 96555517 అనేటువంటి నెంబర్ కి ఒకసారి వాట్సాప్ చేయండి. మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత మేము ఈ పెరాలసిస్ కి దీనికి ఏంటైతే ట్రీట్మెంట్ ఉందో మేము మీకు దగ్గరలో ఉండేటటువంటి బ్రాంచ్ వివరాలు వాళ్ళు చెప్తారు. మీరు ఒకసారి విజిట్ అవ్వండి. మీకు ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఉందండి, ఆర్జేఆర్ హాస్పిటల్కి ఒకసారి విజిట్ అవ్వండి సార్. ఓకే డాక్టర్, అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చిన్న ఏజ్ లోని చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా అటాక్ అవుతుంది. అసలు దీనికి రీజన్ ఏంటి, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళలోనే ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది అనేది రోజులు పోయాయి. ఇప్పుడు చిన్న వయసులో అంటే 30s 40s లో కూడా మాకు మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎక్స్రే తీసుకుంటే మాకు మోకాళ్ళు అరిగిందని చెప్పారు, దానికి సర్జరీ చేసుకోవాలని చెప్తున్నారు అని చెప్పి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే మనం వాళ్ళ హిస్టరీ అనేది చూసుకుంటే వాళ్ళకి చాలా మందిలోనే హైపోథైరాయిడిజం ఉంటుంది. వాళ్ళలో ఇంకా చూసుకుంటే ఓవర్ వెయిట్ ఉంటున్నారు. చాలా వెయిట్ ఉండడం వల్ల వాళ్ళ బరువు అంతా కూడా మోకాళ్ళ మీద పడటము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకి వెయిట్ పెరగటము, పీసీఓడి ఉండటము, ఇవన్నీ కూడా చిన్న వయసులోనే గర్భసంచి అనేది తీసేయటము, దానివల్ల ఈస్ట్రోజన్ తగ్గిపోవటం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోవటము, ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మా దగ్గరికి ఇలాంటి పేషెంట్స్ వచ్చేటప్పుడు అసలు రూట్ కాజ్ ఏంటి, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడానికి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉందా, అవన్నీ కూడా ఫస్ట్ మేము అదంతా కూడా దేని వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చాయి అనేది మేము ఒకసారి అవన్నీ కూడా స్టడీ చేసి అప్పుడు దానికి అనుగుణంగా మేము హెర్బల్ కషాయాలు అనేవి ఇస్తాం. ఫస్ట్ పేషెంట్ ని బాడీని డిటాక్స్ చేస్తాం. ఏదైతే అంటే వాళ్ళకి ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే గట్ హెల్త్ బాగాలేదా, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తుంది, ఈ హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళలోని చాలా తక్కువ తింటారు కానీ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళకి రీజన్ తెలియదు, మేము తక్కువే తింటున్నాము, మేము నా థైరాయిడ్ కూడా అన్ని కంట్రోల్లోనే ఉంది, TSH T3 T4 లెవెల్స్ కూడా బాగున్నాయి కానీ వెయిట్ అనేది తగ్గట్లేదు. వాళ్ళకి క్లినికల్గా బయలాజికల్గా కూడా అదంతా బాగున్నా వాళ్ళ సమస్యలు అనేవి తగ్గవు. కాబట్టి మేము ఎప్పుడైతే గట్ హెల్త్ని లివర్ని డిటాక్స్ చేస్తామో ఇవన్నీ కూడా రివర్స్ అవ్వటము, వాళ్ళ వెయిట్లోని ఒక 1 month ఆఫ్ ట్రీట్మెంట్లోనే గట్ క్లెన్సింగ్ అయిన తర్వాత 2 to 3 kgs అనేది వెయిట్ తగ్గుతారు. తర్వాత వాళ్ళ యాక్టివిటీ, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడు కన్నా ముందు కన్నా మేము ఎక్కువగా ఈజీగా పని చేసుకోగలుగుతున్నాము, మాకు చాలా ఫ్లెక్సిబుల్ ఉంది బాడీ అనేది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. ఒక 3 months ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అనేది మేము ఇస్తున్నాం అనమాట. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, జ్ఞానేశ్వర్ గారు. జ్ఞానేశ్వర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో జ్ఞానేశ్వర్ గారు,
అండ్ డాక్టర్ చాలా మంది మోకాల నొప్పులకి సర్జరీ చేయించుకుంటారు అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ అగైన్ మోకాల నొప్పులు వస్తున్నాయని కంప్లైంట్ చేసి హాస్పిటల్స్ కు వెళ్తున్న పేషెంట్స్ ని చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళకి ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ని మీరు అందిస్తారు? ఇలాంటి సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళలో వాతం అనేది పెరగటం వల్ల మజిల్ వీక్ ఉంటుంది, వాళ్ళకి బోన్ అనేది అక్కడ ఉండే నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది కానీ మజిల్ అనేది కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. మజిల్ స్ట్రెంగ్త్ ఉండకపోవటం వల్ల వాళ్ళ బాడీ వెయిట్ అనేది మనకి డైరెక్ట్ గా బోన్ మీద పడి మళ్ళీ మోకాల నొప్పులు అనేది రావడం జరుగుతుంది. ఎవరికైతే మజిల్ వీక్నెస్ ఉంటుందో వాళ్ళకి మేము మజిల్ స్ట్రెంగ్తనింగ్ కి అభ్యంగనం అనేటటువంటి ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. ఈ అభ్యంగనం చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేయలేరు కానీ వాళ్ళ యొక్క మజిల్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే అభ్యంగనం అనేది చాలా హెల్ప్ అవుతుంది. మజిల్ అనేది స్ట్రెంగ్త్ అవ్వటం వల్ల వాళ్ళ బాడీలో వెయిట్ అనేది 50% మనకి మజిల్ మీద పడితే 50% బోన్ మీద పడుతుంది కాబట్టి మోకాళ్ళు అనేది ఫర్దర్ గా కూడా అది అరిగిపోకుండా స్ట్రెంగ్తన్ అవుతుంది. దాంతో పాటు తక్కువ ఒత్తిడితో చేసేటటువంటి థెరపీస్ ని మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాము. దానితో పాటు హెర్బల్ కషాయాలు ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క ఇష్యూస్ ఇంకా ఏమైనా ఉన్నాయా రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి వాటికి మేము ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళ మోకాల నొప్పుల్ని మనం తగ్గించగలుగుతాం. ఓకే డాక్టర్, జ్ఞానేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కాల్లో. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. చెప్పండి జ్ఞానేశ్వర్ గారు. మేడం మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, మా మిస్సెస్ కి కీలవ మొన్న ఎంఆర్ఐ స్కానింగ్ చేపించాం మేడం. ఓకే. అయితే అందులో మేడం వింటున్నారా? వింటున్నానండి, చెప్పండి సార్. అండ్ మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, కాశీ విజయవాడ నుంచి. కాశీ గారు నమస్తే అండి, డాక్టర్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం కాళ్ళ నొప్పులు బాగా బేపచ్చంగా ఉంది మేడం, మోకాళ్ళ నొప్పి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ 42 మేడం. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తారు? హలో, నేను ఏజెంట్ వర్క్ మేడం. లాంగ్ స్టాండింగ్ నిల్చుంటూ ఉంటారా అండి? అవును మేడం. తర్వాత టైం కి ఫుడ్ తీసుకుంటారా మీరు? టైం కి ఫుడ్ ఉండదు మేడం మాకు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు? గ్యాస్ ఏం లేదు మేడం. అంటే అరగకపోవటం కానీ బ్లోటింగ్ కానీ అలాంటి ఏం లేదు మేడం. ఓకే, ఎక్కువ జర్నీ ఏమైనా చేస్తూ ఉంటారండి? జర్నీ చేస్తుంటా మేడం ఎక్కువ. ఎప్పటి నుండి ఉంది మీకు మోకాల నొప్పులు? ఈ దగ్గర 1 year నుండి వస్తుంది మేడం ఇది. ఓకే, ఒకసారి మీరు అంటే ఎక్స్రే కానీ ఏమైనా తీసేటప్పుడు మీకు మోకాలు అరిగింది అలా ఏమైనా చెప్పారా సార్ మీకు? అంటే స్టార్టింగ్ టేబుల్ ఉందని చెప్పొచ్చు మేడం. ఏంటండి? స్టార్టింగ్ టేబుల్ ఉందని చెప్పొచ్చు. స్టార్టింగ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సరే సార్, ఇప్పుడు మీరు దగ్గరలో మీరు ఎక్కడైతే ఉన్నారో మీకు దగ్గరలోని మీరు స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది 96555517 నెంబర్ కి కాల్ చేయండి. మీ దగ్గరలో ఉండేటటువంటి బ్రాంచ్ వివరాలు మీకు చెప్తారు. మీరు ఏదైతే మీకు మోకాల నొప్పులు ఉన్నాయో దానికి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఒక 7 days తీసుకుంటూ హెర్బల్ కషాయాస్ మీరు వాడుతూ ఉంటే మీ మోకాల నొప్పులు ఒక 2 to 3 months లోనే మనం ట్రీట్ చేయగలుగుతాము. మీరు ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ ని కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు ఈ మధ్య కాలంలో. వాళ్ళకి హెర్బల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మీరేం సజెస్ట్ చేస్తారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దాన్ని కీలవాతం అంటారు. ఏదైతే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ మనకి యాంటీగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో మనం చూసుకుంటే వాళ్ళకి చిన్న జాయింట్స్ నుండి అన్ని జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటాయి. మార్నింగ్ స్టిఫ్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది, అంటే ఒక బెడ్ మీద నుంచి లేచి వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. దీనికి మనం చూసుకుంటే మనకి దీన్ని ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు. ఎవరికైతే ఇండైజెషన్ ప్రాబ్లం ఉందో, సరిగ్గా అరుగుదల రాదో, ఎక్కడికక్కడ లింఫాటిక్ డ్రైనేజ్ ప్రాపర్గా జరగక అక్కడికక్కడ పట్టేస్తూ ఉంటాయి జాయింట్స్ అన్నీ కూడా. వాటికి మనము పొడికిలి అనేటువంటి ప్రొసీజర్ అనేది పంచకర్మ ట్రీట్మెంట్లోని మనం చేస్తూ ఉంటాం. ఇది ఒక 7 days ఈ ట్రీట్మెంట్ చేసి దాంతో పాటు మనం డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఆకలిని పుట్టించడానికి, అదేవిధంగా గట్ హెల్త్కి రిలేటెడ్గా మనం మెడిసిన్స్ ఇవ్వటం వల్ల మనం మెడిసిన్ ఇచ్చినటువంటి 1 month ఆఫ్ ట్రీట్మెంట్లోనే వాళ్ళ యొక్క సిఆర్పి, ఈఎస్ఆర్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా వెంటనే తగ్గుతూ ఉంటాయి. మనం 3 months ట్రీట్మెంట్లోనే మనము వాళ్ళు ముందు కన్నా చాలా బెటర్ రిజల్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ తగ్గి కంప్లీట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఏ ఇబ్బంది లేకుండా నార్మల్గా వాళ్ళు జీవించగలుగుతారు. అండ్ ఎగ్జిమా, సోరియాసిస్ అండ్ కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వాళ్ళు రకరకాల క్రీమ్స్ ని కొన్ని ఇయర్స్ గా యూజ్ చేస్తుంటారు, కొన్ని ఇంజెక్షన్స్ ని కూడా వాడుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సోరియాసిస్ మేడం, ఇది మాట్లాడే ముందు మన కాలర్ ఉన్నారు నరేందర్ గారు. నరేందర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో
నమస్కారం మేడం. నరేంద్ర గారు చెప్పండి. మేడం నాకు కాళ్ళ నొప్పి ఉందా మేడం కొద్దిగా? మోకాల నొప్పులా అండి? అవును మేడం, ఒకటే ఎడమ కాలు మేడం. మీ వయసు ఎంత అండి? 35 మేడం. 35వా? వాపు ఏమైనా వస్తుందా సార్ మీకు మోకాళ్ళలో? వాపం లేదు మేడం. ఒకసారి ఎక్స్రే చేయించుకున్నాను. తీపించుకుంటే కాళ్ళు కూడా కొద్దిగా వాటర్ లీక్ అవుతుందని చెప్పారు మేడం. దాని నుండి ఏమైనా అంటే మీకు వాపు వచ్చి అక్కడ స్వెల్లింగ్ లాగా కనిపించి నీరు తీయడం అలాంటివి ఏమైనా జరిగిందా అండి? ఎట్లాంటి ఏం లేదు మేడం. అప్పుడు టాబ్లెట్ ఇచ్చారు, వాడమని చెప్పారు, వాడాను, కానీ ఏం తగ్గట్లేదు అసలు. అది ఒక కాల్లోనే రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా అండి? లెఫ్ట్ మేడం, లెఫ్ట్. ఒక కాల్లోనే వస్తుంది నొప్పి కూడా? చిన్నప్పుడు ఒకసారి దెబ్బ తాకింది మేడం నాకు. ఓకే, దానివల్ల అట్లా అవుతుంది మేడం. లిగమెంట్ ఇంజరీ కానీ ఇంకేమైనా చెప్పారా సార్ అప్పుడు? ఏం లేదు మేడం, అట్లాంటి ఏం లేదు. కాలు పట్టు వదిలేసినట్టు అట్లా ఉండడం ఇంకేమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? సిమ్టమ్స్ అంటే కాళ్ళు కింద నుండి అంటే ఈ మోకాల నుండి కింద దాకా నొప్పి లేస్తుంది మేడం. ఓకే అండి, సరే. మీకు ఎక్స్రే ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. మీకు దగ్గరలో ఉండేటటువంటి బ్రాంచ్ వివరాలు వాళ్ళు చెప్తారు. మీకు ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చేటటువంటి మెడిసిన్, దాంతోపాటు థెరపీని సజెస్ట్ చేస్తారు. జాను అస్థి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది చేయటం వల్ల అక్కడ ఉండే లిగమెంట్స్ కానీ అక్కడ ఉండేటటువంటి కార్టిలేజ్ ఏదైనా అరిగినట్లయితే అది రీజనరేషన్ కోసము ఆ థెరపీ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ దగ్గరలో ఉండేటటువంటి బ్రాంచ్ని ఒకసారి విజిట్ అవ్వండి. ఓకే డాక్టర్. రాజమండ్రి నుంచి మరో కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సత్యనారాయణ గారు. మా మిస్సెస్ కి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది మేడం. ఓకే, మా మిస్సెస్ కి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఎన్నాళ్ళు అయిందండి? 6 నెలలు అవుతుందండి. 6 months అయింది. ఓకే, వయసు ఎంత అండి ఆవిడది? 49 అండి. ఇప్పుడు ఆవిడ నడుస్తున్నారా అండి? బెడ్ మీదనే ఇంకా ఉంటున్నారా? మేము చేయి పట్టుకుంటే నడుస్తుందండి వెనకాల ఉండి. కానీ ఇంకా కంప్లైంట్ అయితే కంప్లీట్ గా రికవరీ అవ్వలేదా అండి తర్వాత? అవ్వలేదు మేడం, ఇంకా అవ్వలేదండి. ఓకే, బీపీ షుగర్ ఉందా అండి ఆమెకి? బీపీ లేదు, షుగర్ లైట్ బీపీ ఉందండి, షుగర్ లేదండి. ఓకే, మీరు ఎంఆర్ఐ తీసినప్పుడు బ్లడ్ క్లాట్ అయింది కానీ అక్కడ ఏమైనా చెప్పారా సార్ మీకు? రిపోర్ట్స్ ఏమైనా చెప్పారా? అన్ని రిపోర్ట్లు ఉన్నాయి మేడం. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు రిపోర్ట్లు అన్ని స్కానింగ్ రిపోర్ట్లు అన్ని ఉన్నాయి మేడం. ఓకే అండి, మీకు రీసెంట్ ఆన్సెట్ కదండి, 6 months అయింది కాబట్టి రికవరీ కూడా తొందరగా ఉంటుంది. మీకు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మేము సజెస్ట్ చేస్తాము. అభ్యంగనము, పొడికిలి, పత్రపిండ స్వేదనము అలాంటి ట్రీట్మెంట్స్ చేయటం వల్ల మజిల్ వీక్నెస్ ఏదైతే ఉందో ఆ మజిల్ అనేది కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే తర్వాత ఆవిడకి బీపీ ఏదైతే ఉందో వాటికి మెడిసిన్స్ కూడా ఆ బీపీ కంట్రోల్లో ఉందా, ఇంకేమైనా కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా, వాటికి కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చి మేము స్ట్రెంగ్తన్ చేయగలుగుతాము. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జీఆర్ హాస్పిటల్ని ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి సార్. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి రవీందర్ గారు. రవీందర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం దీర్ఘకాలికంగా మోకాల నొప్పులతో బాధపడుతున్నాను. హలో, చెప్పండి సార్. మేడం చాలా రోజుల నుంచి మోకాల నొప్పులతో బాధపడుతున్నా. ఓకే అండి, ఈ నడుస్తా అంటే కట్ కట్ అనే శబ్దం వినబడుతుంది మేడం. మీ వయసు చెప్పగలరా? 52 మేడం. 52. ఓకే మేడం, మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా అండి? ఇది కాకుండా అల్సర్ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నది మేడం. మోషన్ అంతా ఫ్రీగా అవుతుందా అండి? మోషన్ ఫ్రీ అవుతుంది మేడం. ఓకే, ఎన్నాళ్ళు ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా గ్యాస్ట్రిక్ కోసం? గ్యాస్ట్రిక్ టాబ్లెట్ బంద్ పెట్టినా మేడం, ఇప్పుడు కొంచెం నయమైంది, బంద్ పెట్టా గోలేదు. సరే, ఒక డిప్రెషన్, ఆందోళన, నెగటివ్ థాట్స్ తోటి నిద్ర లేని సమస్య ఉన్నది. నిద్ర కూడా సరిగా పట్టట్లేదా అండి? పట్టది మేడం, కాళ్ళు లాగా వరకు నిద్ర పట్టది, కొద్ది ఆలోచనలు బాగా ఉంటాయి. సరే సార్. సరే, మోకాలకి ఎక్స్రే తీసినప్పుడు మోకాలు ఏమైనా అరిగింది ఏమైనా చెప్పారా సార్ మీకు? అరగలేదు మేడం, అరగలేదు కానీ పోతాయి, వీక్ ఉన్నాయని చెప్పారు. వీక్ గా ఉందని చెప్పారు. సరే సార్, మీది వయసు కూడా 52 years కాబట్టి ఒకసారి మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవి ఏవైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకొని మనం వాతాన్ని తగ్గించినట్లయితే మీకు తొందరగానే ట్రీట్మెంట్ నుండి అంటే ఒక 3 months ట్రీట్మెంట్లోనే కంప్లీట్గా రికవరీ అనేది తొందరగా వస్తుంది. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జీఆర్ హాస్పిటల్ని ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, మనకు మరో కాలర్ ఉన్నారు మూర్తి గారు ఢిల్లీ నుంచి. మూర్తి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. యూరియాసిటీ పెరిగిందమ్మా, 7.40 ఉంది. ఎంత ఉందండి?
7.40 అండి. ఓకే సార్, ఓకే. నా వయసు 65 years అండి. ఓకే. అంటే మోకాలు రైట్ హ్యాండ్ మోకాలు చెప్ప నొప్పిగా ఉంటుందండి. ఈ మధ్య 1 week నుంచి మోకాలు చెప్ప నొప్పిగా వస్తుంది. మోకాలు ఒకటేనండి, మీకు కాలి బొటన వేలు దగ్గర పెయిన్ ఎక్కువగా ఉండడం, మంటలాగా ఏమైనా ఉందా? లేవు మేడం గారు. ఓకే. మీకు అదే యూరిక్ యాసిడ్ అంటే గౌటీ ఆర్థరైటిస్ అండి. హలో చెప్పమ్మా. గౌటీ ఆర్థరైటిస్ ఉంటే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అంటే థైరాయిడ్ ఇష్యూ ఉంది. మెటబాలిక్ వేస్ట్ ఏదైతే ఉందో అది మన యొక్క బోన్స్ దగ్గర డిపాజిట్ అవ్వడం వల్ల పెయిన్స్ ఇట్లా వస్తుందండి. ఎప్పుడైతే మనము కొంచెం డిటాక్స్ చేసి బాడీని మనము మెటబాలిజంని కరెక్ట్ చేస్తామో ఈ ఆర్థరైటిస్ని మనం తగ్గించగలుగుతాము. మీరు ఆన్లైన్లోని మీకు కన్సల్టేషన్ కూడా తీసుకుంటారు. మీ రిపోర్ట్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి ఒకసారి మీరు రిపోర్ట్స్ అనేవి వాట్సాప్ చేయండి సార్. మీకు మా వాళ్ళు ఏదైతే సలహా అయితే ఇస్తారో మీ దగ్గరలో ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మీకు చేస్తారు. మీరు ఢిల్లీ నుండి కదా కాల్ చేస్తున్నారు? హలో. ఓకే అండి, తాడేపల్లిగూడెం నుంచి మరో కాలర్ ఉన్నారు. మణికుమార్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది గ్యాస్ ఇబ్బంది పడుతున్నానండి. హలో సార్, చెప్పండి. అది నా పేరు మణికుమార్. ఓకే. అది గ్యాస్ ఇబ్బంది పడుతున్నానండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా సార్ మీకు? స్టోన్స్ గ్యాస్ ట్రబుల్ బాగా ఇబ్బంది పడుతుంది. గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉందా అండి? స్కాన్ ఏమైనా తీయించుకున్నారా సార్ మీరు? ఎండోస్కోపీ గాని ఏమైనా చేయించారా? ఏం చెప్పారు సార్ మీకు రిపోర్ట్స్ ఏమైనా? అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి లేకపోతే ఇంకేమైనా చెప్పారా? ఏం చెప్పలేదండి. అంటే బాగా తేలిపోయి భయంకరంగా పైకి వచ్చేస్తుందండి. తేనుపులు ఎక్కువగా ఉంటున్నాయా? కడుపు ఉబ్బరం అట్లా బాగా గాలి బయటకి తిరిగి వచ్చేస్తుందండి. మోషన్ ఫ్రీగా అవుతుందా అండి మీకు? అవుతుందండి. ఓకే. అంటే మీకు ఎన్ని సంవత్సరాల నుండి ఉంది సార్ ఇది? ఇది 10 ఏళ్ళ నుంచి ఉంది. సంవత్సరం నుంచి బయటకి వస్తుంది. సరే సార్, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ దగ్గరలో ఉండేటటువంటి ఒకసారి మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా సార్, ఒకసారి కాల్ చేయండి. అలాగే మీ రిపోర్ట్స్ కూడా వాట్సాప్ చేయండి. మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవడానికి మన దగ్గర మంచి హెర్బల్ కషాయాలు అనేవి మన దగ్గర ఆర్జేఆర్ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి మీరు దగ్గరలో ఉండేటటువంటి బ్రాంచ్ ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. అండ్ డాక్టర్ ఇందాక మాట్లాడుకున్నట్లు ఎగ్జిమా, సోరియాసిస్, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి రకరకాల స్క్రీమ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని ఇంజెక్షన్స్ ని కూడా వాడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి దీర్ఘకాలికంగా వాడిన వాళ్ళకి హెర్బల్ ట్రీట్మెంట్ లో ఎలాంటి ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేస్తారు? అంటే ఈ చర్మ వ్యాధులు అనేవి దీర్ఘకాలికంగా ఒకసారి వచ్చిన తర్వాత సంవత్సరాలుగా వాళ్ళు దీంతో బాధపడుతూ ఉంటారు. సోరియాసిస్ అనేది వస్తే ఇంకా అసలు తగ్గదు, ఇంకెప్పటికీ ఇంతేనా అని చెప్పి చాలా మంది దీనికోసం భయపడుతూ ఉంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి యాంటీగా వర్క్ అయ్యి మన యొక్క చర్మం మీద ఉండేటటువంటి కణాలని దాడి చేసి అది పొట్లుగా రాలిపోతూ ఉంటుంది. దీన్నే మనం సోరియాసిస్ అంటాం. ఎగ్జిమా కూడా ఇప్పుడు మనకి ఉండేటటువంటి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకి పొట్టలోనే అంటే మన గట్లోనే స్టార్ట్ అవుతాయి. మన ఏదైతే మన ఇంటెస్టైన్స్ లో ఉండేటటువంటి బ్యాక్టీరియా గానీ ఫంగస్ గానీ ఓవర్ గ్రోత్ అయ్యేటప్పుడు ఇంటర్నల్ గా ఓవర్ గ్రోత్ అవ్వటం వల్ల అది బయటకు మనకి రకరకాల చర్మ వ్యాధులకు అది దారి తీస్తూ ఉంటుంది. మనం బయటకి వాడేటటువంటి క్రీమ్స్ వల్ల వాటి వల్ల ఉపయోగం అనేది టెంపరీగా తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంటర్నల్ గా డిటాక్సిఫికేషన్ చేసుకొని మనం లోపల నుండి క్లెన్స్ అనేది జరుగుతుందో మన రక్తంలో ఉండేటటువంటి మలినాలు అనేవి తగ్గి లివర్ కూడా డిటాక్సిఫికేషన్ కి హెల్ప్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హెర్బల్ కషాయాలు ఇంటర్నల్ గా మనము మన యొక్క పెద్ద ప్రేగుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి మలబద్ధకం సమస్య ఇలాంటివి ఉండేటప్పుడే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం 3 మేజర్ మీల్స్ తీసుకుంటూ ఉంటాం కానీ 1-2 టైమ్స్ కూడా సరిగ్గా మోషన్ పాస్ చేయరు. అలాంటప్పుడు ఈ లోపల ఉండే టాక్సిన్స్ పెరిగిపోయి ఇలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్కే కాదు మనం ఇంటర్నల్ క్లెన్సింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందో దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది. ఓకే డాక్టర్, మోకాళ్ళ నొప్పులు, కీళ్లవాతం అండ్ సోరియాసిస్ ఇంకా కొన్ని స్కిన్ డిసీజెస్ కి సంబంధించి చాలా విషయాల్ని మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.